నమస్తే, వెల్కమ్ టు అమ్మన్ న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. పల్లె ప్రగతి కార్యక్రమంలో దూసుకుపోతున్న యాద్గర్పూర్ గ్రామం. జాతీయ స్థాయి అవార్డు కోసం పోటీలో నిలిచిన గ్రామ పంచాయతీ. సిపిఎంఎల్ సిపిఎం రైతు కార్మిక సంఘాల నాయకులు అరెస్టును ఖండిస్తున్నాం. జేఏసీలో చెలో రాజ్భవన్ పిలుపుతో ఆర్మూర్లో అరెస్టులు చేయడం దారుణమన్న దాసు. బూతుస్థాయి అధికారిక సేవలు సద్వినియోగం చేసుకోవాలి. కొత్తగా ఓటరు పాత ఓటర్లు మార్పులపై అవగాహన కల్పించిన అంగన్వాడీ కార్యకర్తలు. సిరికొండలో వేముల సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం హెల్త్ క్యాంప్. శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భీమ్గల్ 500 మందికి వైద్య పరీక్షల నిర్వహణ. పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలి. దేశంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్న సాయి చరణ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో గ్రామాల్లో కొత్త అందాలు రూపులు దాల్చుతున్నాయి. పచ్చటి చెట్లు గ్రామానికి స్వాగత తోరణంలా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో నిజామాబాద్ జిల్లాకు చెందిన 13 గ్రామ పంచాయతీలు ఆదర్శ గ్రామాలుగా నిరసన చేశాయి. ఇక ఆ సరసన తీరిన తరువాత ప్రస్తుతం యాద్పూర్ సైతం ఈ కోవలోకి చేరుకుంది. అంకిత భావం, క్రమశిక్షణ ఏదైనా సాధించాలని గ్రామస్తుల పట్టుదల, గ్రామాన్ని ఆదర్శంగా నిలబెట్టేందుకు వారు చేస్తున్న ప్రయత్నం ఇందుకు నిదర్శనం. యాద్గర్పూర్ గ్రామ అభివృద్ధిపై అమ్మన్ న్యూస్ ప్రత్యేక కథనం. యాద్గర్పూర్ గ్రామం ఇది. ఈ గ్రామంలో 252 కుటుంబాలు, 952 మంది నివసిస్తున్నారు. పల్లె ప్రగతి పేరుతో సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులను యాద్గర్పూర్ గ్రామ పంచాయతీ సద్వినియోగం చేసుకుని తమ ఊరు ఆదర్శ గ్రామంగా మార్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో యాద్గర్పూర్కు ఇప్పటి వరకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో రైతు బంధు 1,5,79,665 రూపాయలు, రైతు బీమా 15 లక్షల రూపాయలు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు 10 లక్షల రూపాయలు, దళిత బంధు పథకాలు లబ్ధిదారులకు అందుతూనే ఉన్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు సునంద. నేను ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా చేస్తున్నాను. యాద్గర్పూర్ గ్రామం, కోటగిరి మండలంలో. పల్లె ప్రగతిలో భాగంగా మా గ్రామంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అండ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్, అవెన్యూ ప్లాంటేషన్ మరియు ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్, ఐహెచ్హెచ్ఎల్ మంజూరీ చేయడం, సంక్షేమ పథకాలు మంజూరీ చేయడం లాంటివి చేశాము. అలాగే పల్లె ప్రకృతి వనంలో ఒక 2,000 పైగా మొక్కలను నాటించడం జరిగింది. అలాగే కమ్యూనిటీ ప్లాంటేషన్లో కూడా 6,000కు పైగా మొక్కలను నాటించడం జరిగింది. ఐహెచ్హెచ్ఎల్ విషయానికి వస్తే 217 ఐహెచ్హెచ్ఎల్ గ్రామ పంచాయతీ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది అండ్ గ్రామ ప్రజలు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా 12,60,000 రూపాయల వ్యయంతో వైకుంఠధామం, 2,50,000 రూపాయలతో కంపోస్టు షెడ్డు నిర్మించారు. సుమారుగా 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుల్లో ప్రతి ఏడాది ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నారు. 3,28,000 నిధులతో పల్లె ప్రగతి వాహనాన్ని తయారు చేస్తున్నారు. 20 గంటల విస్తీర్ణం, 1,600 మొక్కలతో నర్సరీని ఏర్పాటు చేశారు. పల్లె ప్రగతి వనంలో 2,000 మొక్కలు నాటి ఆ ప్రాంతాన్ని ఎంతో ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. మొక్కలకు నీరందించేందుకు 1,65,000తో వాటర్ ట్యాంకర్లు సమకూర్చుకున్నారు. గ్రామంలోని చెత్త సేకరణకు 7,50,000 రూపాయలతో ట్రాక్టర్ను, 1,80,000 రూపాయలతో ట్రాలీని కొనుగోలు చేసి గ్రామాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతున్నారు. నమస్కారం సార్. నా పేరు విజయ, యాద్గర్పూర్ సర్పంచ్ను. మా పోచారం శ్రీనివాసరెడ్డి, మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా ఊరు విలేజ్ని డెవలప్మెంట్ చేస్తున్నాం సార్. మేము చేతనైన కాడికి మా విలేజ్ని ఎంతవరకు చేయాలో అంతవరకు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం సార్. అంత స్పీకర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. జై తెలంగాణ.
గ్రామంలోని ప్రధాన రోడ్డుకు ఇరుపక్కల 800 మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. ప్రతి వీధులు గుండా సీసీ రోడ్డు నిర్మించడంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధ జలం అందిస్తున్నారు. నివాసాల నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి తడి పొడి చెత్తను వేరు చేసి కంపోస్టు షెడ్డులు, సేంద్రియ ఎరువులను తయారు చేసి నాటిన మొక్కలకు వినియోగిస్తూ పచ్చదనాన్ని మరింతగా పెంపొందిస్తున్నారు. 100% మరుగుదొడ్లు నిర్మించడంతో యాద్గర్పూర్ స్వచ్ఛ గ్రామంగా మారింది. అందరికీ నమస్కారం. మా కోటగిరి మండలంలోని యాద్గర్పూర్ గ్రామం మాది. మా భార్య అయిన మిర్జాపురం విజయసాయన్న ఇక్కడ సర్పంచ్. ఈ గ్రామంలో మా స్పీకర్ గారి సహకారంతో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. ఆయన మేము ఏదడిగినా కాదనకుండా మాకు ఏది కావాలంటే అది సహకారంతో అభివృద్ధి చేస్తున్నాము. ఉదాహరణకు మాకు 20 డబల్ బెడ్రూములు ఇచ్చిండ్రు సార్. మరియు 1 కోటి రూపాయలతో మా ఊరి చెరువు నుండి దోమలేడిగే శివారు వరకు సీసీ చేస్తున్నాడు. మరియు మా గ్రామానికి చెందిన హనుమాన్ మందిరం కోసం 40 లక్షలు శాంక్షన్ చేశారు స్పీకర్ గారు. మరియు మాకు ఇక్కడ మా ఊళ్ళో మెయిన్ కెనాల్ మీద బ్రిడ్జి కోసం 20 లక్షలు శాంక్షన్ చేశారు. ఇంకా మా గ్రామంలో మా స్కూల్ బిల్డింగ్ మరియు అంగన్వాడీ సెంటర్కు ప్రహారీ గోడ లేకుండే, దానికోసం ప్రహారీ గోడ కోసం 5 లక్షలు కేటాయించారు. మరి కోటగిరి నుండి మా ఊరి వరకు ఇంతకు ముందు కచ్చా రోడ్డు ఉండేది. దాని ద్వారా ఎన్నో ప్రమాదాలు జరిగేవి. ఆయన ఈ విషయం చెప్తే స్పందించి వెంటనే మాకు తార్ రోడ్డు వేయించినారు. గ్రామ సర్పంచ్ మీర్జాపూర్ విజయసాయన్న స్పీకర్ కృషితో లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, బ్రిడ్జి వంతెన నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించి స్వేచ్ఛ పల్లిగా తీర్చిదిద్దారు. దీంతో యాద్గర్పూర్ గ్రామం 2020లో జిల్లాలో ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. ప్రస్తుతం జాతీయ స్థాయి అవార్డు కోసం పోటీలో ఉండి కేంద్ర ప్రభుత్వం సూచించిన అంశాలను ఇప్పటికే ఆన్లైన్లో నమోదు చేశారు. ఆర్మూర్ పట్టణంలో సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఎం, రైతు కార్మిక సంఘాల నాయకుల అక్రమ అరెస్టులు తీవ్రంగా ఖండిస్తున్నామని న్యూ డెమోక్రసీ జిల్లా సహాయక కార్యదర్శి దాసు చెప్పారు. అటవీ సంరక్షణ చట్టం పేరుతో ఆదివాసీలను, గిరిజనులను పోడు భూముల నుంచి గెంటివేయాలనే కుట్ర చేయడాన్ని మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రైతు జేఏసీ చలో రాజ్భవన్కు పిలుపునిస్తే ముందస్తుగా ఆర్మూర్ పట్టణంలో సిపిఎం వెంకటేష్, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ సూర్య శివాజీలు అరెస్ట్ చేయడం విచారకరమని దాసు అన్నారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుని ఈరోజు అంటే గత సంవత్సర క్రితం ఏదైతే లిఖితపూర్వక హామీ మోడీ చెప్పి లిఖితపూర్వక హామీ ఇవ్వటం జరిగిందో ఆ హామీ అమలు చేయకుండా సంవత్సర కాలం గడిచిపోయింది. ఎందుకనంటే ఆ రోజు ఇచ్చినటువంటి హామీల్లో ఏంటి, లఖింపూర్ కేరీ ఘటనలో ఎవరైతే కేంద్ర హోంమంత్రి కొడుకు అజీజ్ మిశ్రా పైన కేసు చేయాలి, అరెస్ట్ చేయాలని చెప్పినాం. భారతదేశం యొక్క మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్దాక్షిణంగా వ్యవహరించడం సరికాదని చెప్పేసి గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని ఈరోజు రాజ్భవన్ కార్యక్రమాన్ని ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుని ఈరోజు అంటే గత సంవత్సర క్రితం ఏదైతే లిఖితపూర్వక హామీ మోడీ చెప్పి బూత్ స్థాయి అధికారి సేవలు సద్వినియోగం చేసుకుంటూ మెప్మా ఆర్సీ అరుణ, అంగన్వాడీ కార్యకర్తలు ఆర్మూర్ పరిధి
రాజారాం నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రోగ్రాం నిర్వహించారు. కొత్తగా ఓటర్ నమోదు, ఓటరు జాబితాలో చిరునామా సవరణ, ఎన్నికల ముందు ఓటరు స్లిప్పుల పంపిణీ, ఇతర సేవల గురించి ఈ కార్యక్రమంలో స్థానికులకు వారు వివరించారు. సిరికొండ మండల కేంద్రంలో వేముల సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భీమ్గల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రాజురెడ్డి, శ్రీ శివసాయి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సాయి కుమార్ యాదవ్, అలాగే వీడీసీ సభ్యులు చేతుల మీదుగా హెల్త్ క్యాంపును ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరంలో 500 మందికి వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. శిబిరంలో పేరు నమోదు చేసుకున్న వారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని డాక్టర్ సాయి కుమార్ యాదవ్ చెప్పారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం 10 మంది మహిళలు పేరు నమోదు చేసుకున్నారని వైద్యులు తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ సూర్యనారాయణ, ఎండి ఎంఎస్ డాక్టర్ ఎల్ ప్రదీప్తి, అలాగే ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ లింగమూర్తి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్, సిబ్బంది, మాజీ ఎంపీపీ మంజుల ప్రకాష్ యాదవ్, అలాగే గ్రామ వీడీసీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ డేగ సాయిలు, కోశాధికారి సంజీవ్, కార్యదర్శి రామస్వామి, అలాగే వీడీసీ సభ్యులు మహేందర్, లింగం, సఫియా, రాజుల గంగారాం, రంజిత్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గోసంఖ్య సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం సచివాలయానికి అంబేద్కర్ పేరు ఎలా పెట్టిందో అలాగే పార్లమెంటు భవనానికి కూడా ఆయన పేరు పెట్టాలని గోసంఖ్య కులస్తుల తరపున కేంద్ర ప్రభుత్వానికి గోసంఖ్య జిల్లా అధ్యక్షులు మల్ల సాయి చరణ్ కోరారు. దేశంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగ నరసయ్య, కోశాధికారి ధర్మపురి, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగయ్య, కార్యదర్శులు రామస్వామి, నడ్పి నరసయ్య, అలాగే నరేందర్, పెద్ద సాయిలు, బాలకృష్ణ సాయిలు తదితరులు పాల్గొన్నారు. సాయి ఇట్లా లేకపోతే అదే ఉంటుందా? వాళ్ళని ఎస్టీలో పెట్టండి, ఎవరైతే ఊళ్ళో ఉండి వెనకబడ్డారో వాళ్ళని బీసీలో పెట్టండి అని చెప్పింది తప్ప ఏ రోజు కూడా వీళ్ళ నీ కులంలో వాళ్ళ నా కులం పెట్టండి అని చెప్పేసి ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు చెప్పలేరు. దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోవాలని చెప్తున్నా. మరి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ బీసీలుగా ఉన్న మన సాగల వాళ్ళు మరి తమిళనాడుకి వెళ్తే వాళ్ళు ఎస్సీలుగా ఉంటారు. మరి ఇక్కడ ముందరు కాపుగా ఉన్న మన బీసీలు మరి మహారాష్ట్రకు పోతే ఎస్సీలుగా ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ యాదవులు బీసీలుగా ఉంటే మరి యూపీకి వెళ్తే వాళ్ళు ఓసీలుగా ఉన్నారు. ఎప్పుడున్నా కానీ ఇక్కడ పరిస్థితులను బట్టే రిజర్వేషన్ ఉన్నది తప్ప కులాలకు రిజర్వేషన్ లేదని చెప్పేసి మన భారతదేశంలో ఉన్న పౌరులంతా గ్రహించవలసిందా కోరుతున్నా. మరి సచివాలయానికి తెలంగాణ సచివాలయానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అంబేద్కర్ గారు పేరు పెట్టిళ్ళు వాళ్ళని ఎస్టీలో పెట్టండి, ఎవరైతే ఊళ్ళో ఉండి ఇంకబడ్డారో వాళ్ళని బీసీలో పెట్టండి అని చెప్పింది తప్ప ఏ రోజు కూడా వీళ్ళ నీ కులం వాళ్ళ నా కులం పెట్టండి అని చెప్పేసి ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు చెప్పలేరు. దయచేసి మీరు గుర్తుంచుకోవాలని చెప్తున్నా. మరి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ బీసీలుగా ఉన్న మన సాగల వాళ్ళు మరి తమిళనాడుకి వెళ్తే వాళ్ళు ఎస్సీలుగా ఉంటారు. మరి ఇక్కడ ముందరు కాపుగా ఉన్న మన బీసీలు మరి మహారాష్ట్రకు పోతే ఎస్సీలుగా ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ యాదవులు బీసీలుగా ఉంటే మరి యూపీకి వెళ్తే. ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత శ్యామల సదాశివ రాష్ట్ర స్థాయి పురస్కారం అందజేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో తెలంగాణ కళావేదిక ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. ఇక సామల సదాశివి అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, జ్ఞానపీఠతో సమానంగా దీన్ని భావిస్తున్నానంటూ అవార్డు గ్రహీత సుద్దాల అన్నారు. అనంతరం ఆయన శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఎస్సీ ఉదయ్ కుమార్ రెడ్డి, అలాగే కళావేదిక అధ్యక్షుడు దయాకర్, కవులు వసంతరావు, గోపగాని రవీందర్, సదాశివ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాన్ని 2007వ సంవత్సరంలో సామాజిక సాహిత్యానికి తెలుగు అధికారికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ పురస్కారాన్ని అందుకున్న తల్లిదండ్రులు సుద్దాల హనుమంతులు జానకమ్మ పురస్కారాన్ని ఏజెస్సీ చప్పట్ల ద్వారా వారిని అభినందించాల్సిన మీరు పుట్టి పెరిగిన మీకు జీవితాన్ని ఇచ్చిన సదాశివ గారి యొక్క అవార్డును నేను తీసుకుపోతున్నానంటే మీ ఇంట్లో ఉండిన నాన్నగారిని నా వెంబడి తీసుకొని నా పూజా గదిలో పెట్టుకోబోతున్నట్టుగా భావిస్తాను. ఒక రామ్జీ గుర్తుకొస్తాడు. నిర్మల్ దగ్గర 1000 ఉరుల మర్రి చెట్టు ఉండేది. మంగల్ దేశపాండేని బహిరంగంగా ఉరు చేయడానికన్నా ముందే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజలు అభిమానుల రాకతో నిత్యం కలకలలాడుతోంది. వస్తున్న వారిని కేఎస్ఆర్ ఆప్యాయంగా పలకరించి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. కొంతమంది ఆయన సామాజిక సేవలకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరుతున్నారు. బేల మండలం కాప్సీకి చెందిన పలువురు యువకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేనని, అందులో ఏమాత్రమూ సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తు ఎన్నికలే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బేల మండలం బెదోడ శివాజీ విగ్రహం ఏర్పాటుకు బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆర్థిక సహాయాన్ని అందించారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన మరాఠా సమాజ్ సభ్యులకు తన వంతుగా విరాళం అందజేశారు. శివాజీ మహారాజు పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని, ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కంది శ్రీనివాసరెడ్డి సూచించారు. శివాజీ విగ్రహాలు గ్రామాన ప్రతిష్ఠించాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలు శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. చాలా సంతోషదాయకం. నాకు తోచినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించినాను. శివాజీ మహారాజ్ గారి యొక్క అద్భుతమైనటువంటి నాయకత్వ పటిమ, నాయకత్వ లక్షణాలు ప్రతి పల్లెల్లో, ప్రతి గ్రామాల్లో యువతకి ఆదర్శం కావాలి. శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాలు ప్రతి గ్రామాల్లో వెలగాలి, విలసిల్లాలి. వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన యువత నాయకత్వ लक्षणाला अलवाट परचुकोवाली। श्री छत्रपती शिवाजी महाराजची मूळ स्थापन करण्यासाठी त्यांनी श्रीनिवास रेड्डीने आम्हाला जे देणगी दिली ते छत्रपती शिवाजी महाराज यांच्यासाठी दिलेली आहे। तरी आम्ही ते सर्वजण भेदोडा ग्रामवासी त्यांचे आभार मानतो। आज छत्रपती शिवाजी महाराज यांची मूर्ती स्थापना भेदोड्यात करण्याकरिता आम्ही भेदोडा ग्रामवासी कंदी श्रीनिवास रेड्डी साहेबाकडे आलेलो आहे। त्यांना सखुशीने आम्हाला देणगी दिली त्याबद्दल त्यांचे मनपूर्वक आभार मानतो आणि मी माझे 2 शब्द संपवतो।
ఓటర్ నమోదు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని, ఎలాంటి పొరపాట్లు దొరలకుండా చూసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. నూతన ఓటరు నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఆమె సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే మృతి చెందిన ఓటర్ల తొలగింపు తదితర వివరాలు బిఎల్ఓలకు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి తప్పిదాలకు తావివ్వకుండా పగడ్బందీగా చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్టీఓ రమేష్ రాథోడ్, జిల్లా నోడల్ అధికారి లక్ష్మణ్, తహసీల్దార్ తదితరులు ఉన్నారు. తిరిగితే వెళ్తారు మేడం. తయారు చేసి మీ దగ్గర పెట్టుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ బిఎల్ PW. ఫస్ట్ అయితే ఫామ్ 8లో షిఫ్టింగ్, ఫామ్ ఆబ్జెక్షన్ मतलब డిలీషన్ టెస్ట్ ఉందో ఆబ్జెక్షన్ ఉందో వాట్ ఎవర్ ఉంటుంది. ఫామ్ 6 attendance without any deviation. 10 AM to 5 AM కంపల్సరీ మీరు ప్రెజెంట్. ఫామ్ 6 లిస్ట్, ఫామ్ 7 లిస్ట్, ఫామ్ 8 లిస్ట్ అయితే 8 లిస్ట్ అది కూడా తయారు చేసి మీ దగ్గర పెట్టాలి. అదర్ ఇంపార్టెంట్ మెంబర్స్ చూసుకోవాలి. ఓకే, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లక్ష్మణ్ గారు November 26th and November 27th 2 days along with rest of the country Adilabad జిల్లాలో కూడా స్పెషల్ SSR క్యాంపెయిన్ డేస్ రన్ చేస్తున్నాము. సో ఈ 2 డేస్లో ప్రతి పోలింగ్ స్టేషన్లో కన్సర్న్ బిఏలో 10 AM to 5 PM కంపల్సరీ కూర్చుంటారు. ఎక్కడ కూడా ఏ పోలింగ్ స్టేషన్లో కూడా బిఏలో అన్అవైలబుల్ ఉండదు. కంపల్సరీ అక్కడ ఒక 7 hours వరకు కూర్చుంటారు. అక్కడ ఎవరైనా ఫామ్ 6 వాళ్ళు, ఫామ్ 7 వాళ్ళు, ఫామ్ 8 వాళ్ళు ఎవరైనా ఉన్నారో కంపల్సరీ మీరు కూడా అక్కడ బిఏలో దగ్గర పోయి మీ ఓట్ ఎలక్టోరల్ సంబంధించిన బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గుజరాతీ సమాజ్ భవన్లో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ హాజరయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి బీజేపీ బలోపేతానికి పనిచేయాలని తీర్మానించారు. బీజేపీ నాయకులపై అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, దీన్ని తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆదినాథ్, మయూర్ చంద్ర, లాలా మున్నా, దినేష్ ముఠోలియా, సోమరవి, జోగురవి తదితరులు పాల్గొన్నారు. నాకు నెలకు 2000 వస్తున్నాయి, కానీ నా కమికే 3000 వస్తున్నాను. ఎందరో పెద్ద మంత్రులు మాట్లాడుతున్నారు. ఎన్నో రోజులు నేను చూస్తున్నా. మీ ముందు అయితే నేను అందరి జూనియర్ ఈ పార్టీలో అయినప్పటికీ జెండా పోయడమే పని కాకుండా ఇప్పుడు అధికారాన్ని ఎట్లా తీసుకురావాలని ఆ సంకల్పంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వైపు చూస్తుంది. మనము చేసే పనుల్లో కొద్దిగా డిసిప్లిన్ ఆఫ్ పార్టీ బీజేపీ పార్టీ. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కార్మికుల హక్కులు కాలరాస్తుందని సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు అన్నారు. సిఐటియు జిల్లా 10వ మహాసభలను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అంతకుముందు సంఘం జెండాను సిఐటియు జిల్లా అధ్యక్షురాలు సునీత ఆవిష్కరించారు. అనంతరం అమరులకు నివాళులర్పించి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా రద్దు చేసి 4 కోడ్లుగా విభజించిందని వంగూరి రాములు మండిపడ్డారు. కార్మికులంతా సంఘటితమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్, ఉపాధ్యక్షులు ధర్మనాల మల్లేష్, బండి దత్తాద్రి, అలాగే అక్రమ ఖాన్, ఆసన్న తదితరులు పాల్గొన్నారు. రేపు డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో సిద్దిపేటలో మన రాష్ట్ర మహాసభ సిఐటియు రాష్ట్రం 4వ మహాసభ సిద్దిపేటలో నిర్వహించుకుంటున్నాం. ఆ తర్వాత జనవరి 18, 19, 20 తేదీల్లో అఖిల భారత మహాసభలు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరగబోతున్నాయి. అంటే జనవరి 19న బెంగళూరులో భారీ ప్రదర్శన సభ జరుగుతుంది.
ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ను నిర్వహించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చి ఈ టాలెంట్ టెస్ట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ ప్రతిభను చాటారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడమే తమ లక్ష్యమని, అందుకోసం ఈ చెకుముకి పరీక్ష ఎంతగానో దోహదపడుతుందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు బెడోద్గార్ సంతోష్ కుమార్ చెప్పారు. అనంతరం జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జల విజ్ఞాన వేదిక సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం పౌరులకు నిర్దేశించిన ప్రాథమిక విధుల్లో భాగంగా ఆర్టికల్ 51AHలో పేర్కొన్న విధంగా ప్రతి వ్యక్తిలో, ప్రతి పౌరులో శాస్త్రీయ స్పృహను పెంపొందించడం మన యొక్క కర్తవ్యం కాబట్టి ఆ కర్తవ్య నిర్వహణలో భాగంగా విద్యార్థుల్లో శాస్త్రీయ స్పృహను పెంపొందిస్తూ వారికి సైన్స్ పట్ల అభిరుచిని, ఆసక్తిని కలిగించాలనే ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మేము ఈ చెకుముకి సైన్స్ సంబరాల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరము జిల్లా వ్యాప్తంగా స్కూల్ లెవెల్లో 18,000 మంది పిల్లలు, మండల వ్యాప్తంగా ఈరోజు డిస్టిక్ లెవెల్లో ఈ కాంటెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 28న నిర్వహించిన తలపెట్టిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే 132వ వర్ధంతి కార్యక్రమానికి తరలి రావాలంటూ అఖిల భారతీయ మాలీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో జరిగే కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఉదయం 11 గంటలకు సాంఘిక సంక్షేమ శాఖ ఆవరణంలో గల జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత బైక్ ర్యాలీ ఉంటుందన్నారు. బస్టాండ్ మీదుగా కిసాన్ చౌక్, అంబేద్కర్ చౌక్, సినిమా రోడ్డు, నేతాజీ చౌక్, కలెక్టరేట్ చౌరస్తా మీదుగా ర్యాలీ దర్శనపూర్ బీసీ స్టడీ సర్కిల్ వరకు సాగుతుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించడానికి మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మాలీ కులస్తులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరికీ అఖిల భారతీయ మాలీ మహాసంఘం తరఫున ఈరోజు పిలిపిస్తున్నాము. మీ గ్రామాలలో ఫులే వర్ధంతి వేడుకలను జరుపుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం 11 గంటలకు రేపు సోషల్ వెల్ఫేర్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఫులే దంపతుల విగ్రహం వద్ద మరి నివాళులు అర్పించడానికి అందరూ కార్యకర్తలు రావాలని చెప్పేసి కోరుతున్నాము. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. దమ్మున్న జర్నలిజం,